హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఐబీ రిక్రూట్మెంట్ 2025 అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో ఇది నిజంగా దేశ సేవ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే మనం చెప్పొచ్చు. సో ఇక్కడ జాయిన్ అయ్యి మీరు దేశానికైతే సేవ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అయితే చేరి దేశానికైతే సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అనేది భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ MHA కింద పనిచేసే ఒక ప్రముఖ సంస్థ అండి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఐబీ రిక్రూట్మెంట్ 2025 ద్వారా అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ACIBOలో గ్రేడ్ 2 అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ ఇది ఎందుకు అంత మంచి జాబ్ అని మనం చెప్తున్నామంటే ఐబీలో వర్క్ చేయడం అనేది దేశానికి సేవ చేయడానికి ఒక మంచి అవకాశం అండ్ మీకు కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ACIBO గ్రేడ్ 2 అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మంచి శాలరీ అన్ని ఉంటుంది అండ్ మీకు మంచి హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు జాబ్ సేఫ్టీ కూడా ఉంటుంది. సో దానికోసం ఇది ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే మనం చెప్తున్నాం. సో దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ ఏదైనా పర్వాలేదు, మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ SC, ST, OBC అండ్ ఇతర రిజర్వేషన్ కేటగిరీస్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ మీకు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అండ్ మీకు మెడికల్ టెస్ట్ అనేది కూడా కంపల్సరీ చేస్తారు. ఇక్కడ మీరు ఈ జాబ్ కి అప్లై అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇంకా ఇక్కడ దీనికోసం క్వాలిఫికేషన్స్ ఇంకా కొంచెం డీప్ గా తెలుసుకోవాలి అనుకుంటే MHA వాళ్ళ అధికారిక వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ లేదా NCS పోర్టల్ దాంట్లో అయితే నోటిఫికేషన్ అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తాయి. అండ్ దీనికోసం అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఐబీ రిక్రూట్మెంట్ 2025 కి గాను అప్లై చేసుకోవడం అనేది ఒక ఈజీ ప్రాసెస్, ఎందుకంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్. సో ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ MHA ఆర్ NCS పోర్టల్లో అక్కడికైతే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ తర్వాత నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్గా చదవండి. అప్లై చేయడానికి ముందు పూర్తిగా నోటిఫికేషన్ అనేది జాగ్రత్తగా చదవండి. దాని తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మీరు అక్కడ అవసరమైన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దానితో రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి ఫస్ట్. దాని తర్వాత డాక్యుమెంట్స్ అంటే మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ ఏముంటాయో అవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేసేయండి. అండ్ తర్వాత ఫీజు చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారానే అయితే అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాలి. అండ్ అది వచ్చేసి 650 రూపీస్గా ఉంది అప్లికేషన్ ఫీజు. అండ్ దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి అంటే ఫామ్ను మీరు డీటెయిల్గా చూసుకున్న తర్వాత అయితే అక్కడ ఎటువంటి మిస్టేక్స్ లేవు, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ నేను సెండ్ చేయలేదు అనుకున్న తర్వాత అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అండ్ మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లింక్స్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. దీనికోసం సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అక్కడ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద అయితే మీకు టెస్ట్ ఉంటుంది, అది రైటింగ్ టెస్ట్. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి వ్యక్తిగతంగా అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దాని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మీరు ఫిట్గా ఉన్నారా లేదా, హెల్దీగా ఉన్నారా లేదా అనేసి మెడికల్ టెస్ట్ కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా సెలెక్షన్ ప్రాసెసర్లో ఒక భాగమే. అండ్ మీరు దీనికోసం ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ అయితే సిలబస్ అనేది అర్థం చేసుకోండి. దాని తర్వాత మాక్ టెస్ట్ అయ్యి కండక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఇన్ టైంలో అక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, టైం డిలే చేయకుండా అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, ఇవన్నీ కూడా మీరు చాలా క్లియర్గా నేర్చుకోండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూస్ ఏమైతే ఉంటాయో వాటి మీద కూడా మీరు కొంచెం గ్రిప్ అయితే ఉండేలా చూసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఐబీ రిక్రూట్మెంట్ 2025 నిజంగా దేశానికి సేవ్ చేయాలి అని మీకన్నా లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్గా ఉన్నా దీనికోసం అయితే అప్లై చేసుకోమని చెప్పండి, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు.
సో మేము ఎలిజిబుల్ ఉంది, మాకు క్వాలిఫికేషన్ ఉంది, మేము అప్లై చేసుకోగలం, మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నవాళ్ళు డెఫినెట్గా వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.